మొత్తం ఇండియన్స్కి అవకాశం ఉంది. ఈ మాత్రం తెలియని ఈ రైట్స్ కూడా తెలియనటువంటి వాళ్ళు ఈవేళ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి ఏముంది, సిగ్గుగా ఎవరితో అన్నా చెప్తే, ఏ దేశవాడు పై దేశవాడితో చెప్తే ఇలాగా రావద్దు పోవద్దు అంటారంటే నవ్వుతారు, ఉమ్మూస్తారు. ఈ భారతదేశంలో మనకే స్వేచ్ఛ లేకపోతే మరి పాకిస్తాన్ వెళ్తారా? కాబట్టి నేనేమంటానంటే, మీరు ఎందుకోసం పవన్ కళ్యాణ్ గారు రావద్దన్నారని చెప్పి గాఢంగా తీవ్రంగా ఆలోచిస్తూ ఒకటి అర్థమైంది. తెలంగాణ ప్రజలు సౌమ్యులు, అమాయకులు. లేదు, పేదవాళ్ళందరూ కూడా అమాయకులు, సౌమ్యులు. వీళ్ళని దోపిడీ చేసుకుని 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్ల దాకా దోసేశారు. పొరపాటున పవన్ కళ్యాణ్ లాంటి నిజాధిపతుడు వస్తే గబక్కన ఆ ఆస్తులన్నీ కానీ బయటకు తీస్తే వాళ్ళ జీవితాలు బుగ్గుపాలు అయిపోతాయేమో అని ఆలోచించి ఈవేళ పవన్ కళ్యాణ్ని రానియకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రానివ్వకపోవడానికి మీ అయ్యే జాగీరు కాదు ఇది. రానిపోవడానికి అలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాయకుడు అన్న కూడా ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడెందుకు పోటీ చేయాలి? తెలంగాణ పార్టీయా కాంగ్రెస్ పార్టీ? లేదా బీజేపీ తెలంగాణ పార్టీయా? అంటే వాళ్ళు అక్కడ ఢిల్లీలోనో బొంబాయిలోనో చూసుకోవచ్చు కదా, ఎక్కడ ఎందుకు వచ్చారు? బుద్ధి లేని మాటలు, గడ్డి తినే మాటలు మాట్లాడకూడదు ఎవరు కూడా. మనిషిగా మాట్లాడాలా. మనిషిగా గౌరవించలేనటువంటి నాయకుడు కూడా నాయకుడేనా? ఇప్పుడు మనిషిగా గౌరవించలేని నాయకుడు ప్రజల్ని ఏం గౌరవిస్తాడు, ప్రజల్ని ఏం పాలిస్తాడు? ఉచ్చనీచాలు లేవా మాట్లాడేదానికి? ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ గురించి నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి చెప్తున్నా జనసేన పార్టీ తెలంగాణలో ఉంటది అని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. మరి వద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదమ్మా. ఇక్కడ జనసేన పార్టీని వద్దని చెప్పడానికో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని వద్దని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టాడు? బీఆర్ఎస్కి ఎందుకు మార్చుకున్నారు? దేశాల్లో విస్తరించాలని కదా. అంటే నువ్వైతే దేశంలో విస్తరించేయచ్చు, నువ్వైతే దేశాలు తిరిగేసి వాళ్ళకి తెలంగాణ ప్రజలు సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయచ్చు, వాళ్ళ దగ్గర మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎవడో కూడా వచ్చి పార్టీ పెట్టుకోకూడదు. జనసేన మాత్రం పార్టీ పెట్టుకోకూడదు. తెలంగాణ సొమ్ము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంత సొమ్ము తీసుకెళ్ళి ఖర్చు పెట్టారండి అక్కడ ఇతర రాష్ట్రాల్లో. బీఆర్ఎస్గా మార్చిన తర్వాత భారతదేశాన్ని ప్రధానమంత్రి అయిపోవాలని ఎన్నో రకాల ప్లాన్లు చేసి ఇక్కడ డబ్బంతా నాశనం చేసి అక్కడ బతికలు పెట్టాడు కదా. ఈవేళ కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకున్నారు కదా. ఎవరి అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజలై కాబట్టి ఈవేళ తెలంగాణ ప్రజల పక్షాన ఒకవేళ జనసేన అని వచ్చి నిలబడితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు వచ్చింది. ఎన్నో విధాలుగా ఆయన చేస్తున్న పని అద్భుతమైన పనితీరు. ఈవేళ పంచాయతీ వ్యవస్థ నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళాడు. పంచాయతీలో ఈవేళ చాలా గౌరవంగా పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ మెంబర్స్ కానీ గౌరవంగా ఉన్నారు. ఎందుకంటే నిధులన్నీ వాళ్ళకే వెళుతున్నాయి. వాళ్ళు అద్భుతంగా పనిచేసుకుంటున్నారు. అలాగే కేంద్రం దగ్గరికి కూడా వెళ్ళి 1000 కోట్లు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేసుకుంటున్నారు, రోడ్లు కానీ అవన్నీ. ఇలాంటి పనితీరును చూసిన తర్వాత తెలంగాణకి రావాలా, ఇక్కడ కూడా బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటుంటే రావద్దంటారంటే లేదు, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి తెలుగుతూ అంటున్నారా? జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ అని చెప్పేసి మరి నిజమే కదా. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. అసలు ఇంత ప్రాంతీయ విభేదం ఏంటి? అతను వచ్చిన వల్ల ఎవరికి నష్టం? అంటే వచ్చి మళ్ళీ సీఎం అవుతారేమో అనే భయం. అంటే సీఎం అయితే నష్టమే ఉంది.